అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేకేసి ఫర్ యూ. ఇప్పుడు మనము ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో భాగంగా 2వ క్లాస్ చెప్పుకుంటున్నాం. పీడిఎఫ్లో 7th పేజ్ ఓపెన్ చేసుకోండి. రైట్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని 2023కు సంబంధించిన రిపోర్ట్ని విడుదల చేసింది. 19వ రిపోర్ట్ ఇది. ఇండియా ఫారెస్ట్ రిపోర్ట్ 2023కు సంబంధించిన రిపోర్ట్ ఇది విడుదల చేసింది. ఎవరు విడుదల చేశారంటే కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి, కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పులు ఈ అంశాలకు సంబంధించిన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన భూపేంద్ర యాదవ్ గారు ఈ ఫారెస్ట్ రిపోర్ట్ని విడుదల చేశారు. ఈ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి దీన్ని విడుదల చేశారు. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే డెహ్రాడూన్లో ఉంది. డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి భూపేంద్ర యాదవ్ గారు ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని విడుదల చేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 1987 నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ రిపోర్ట్ను విడుదల చేస్తూ ఉంది. దానిలో భాగంగా 19వ రిపోర్టు 2023లో విడుదల చేశారు. ఓకేనా. మనము ఆల్రెడీ చదువుకుంటాం 33% ఖచ్చితంగా ఫారెస్ట్ ఉండాలి భూభాగంలో అని అంటాం. అంటే భూమిలో ఎంత భాగం అయితే నదులు సముద్రాలు అన్నీ ఉన్నాయి, అవి కాకుండా భూభాగంగా ఉన్న భాగంలో 33% అడవులు ఉండాలని సర్వే తెలియజేస్తుంది. అది సురక్షిత ప్రాంతం అని అర్థం. మరి మన ఇండియాలో అడవుల శాతం ఎంత ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 21.76%. అంటే 33% లేవు. 21.76% ఉంది. 21.76% ఉంది. ఓకేనా. ఇప్పుడు ఏపీలో ఎంత ఉంది ఇదంటే అడవులు 18.46% ఉంది. 18.46% ఉంది. అంటే చాలా తక్కువ. చూడండి, ఇండియాలో ఉన్న పర్సంటేజ్ కంటే కూడా ఏపీలో ఉన్న పర్సంటేజ్ చాలా తక్కువ. నెక్స్ట్, మరి అడవులు పెరుగుదల రేటు ఎక్కడ ఎక్కువ ఉంది అంటే పెరుగుదల ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉందంటే పెరుగుదల ఛత్తీస్గఢ్ ఎక్కువ ఉంది, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత ఒడిస్సా. ఛత్తీస్గఢ్లో అడవుల పెరుగుదల ఎక్కువగా ఉంది, తర్వాత ఉత్తరప్రదేశ్, ఒడిస్సా ఉంది. మరి ఆంధ్రాలో తీసుకున్నట్లయితే విజయనగరంలో అడవుల పెరుగుదల ఎక్కువగా ఉంది, తర్వాత నెల్లూరు, తర్వాత కోనసీమ. పెరుగుదల ఎక్కువగా ఉన్నది విజయనగరం. మరి తగ్గుదల ఎక్కడుందంటే ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, తిరుపతి జిల్లా, ఈ ప్రాంతాల్లో తగ్గుదల ఎక్కువగా ఉంది, అడవులు తరిగిపోతున్నాయి. మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే పెరుగుదల లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువగా ఉంది. రైట్. 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 33% పైగా విస్తీర్ణం కలిగి ఉన్నాయి అడవులు. దేశం మొత్తం మీద అయితే 21.76% ఉంది, కానీ 19 రాష్ట్రాలలో 33% పైగా విస్తీర్ణం కలిగి ఉన్నాయి. మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. రైట్. అదేవిధంగా 8 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 75% పైగా అడవులు కలిగి ఉన్నాయి. కేవలం 8 రాష్ట్రాలలో మాత్రమే, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి, వాటిల్లో మాత్రమే 70% అడవులు ఉన్నాయి. చాలా ఇది మంచి విషయం. అవి ఏంటంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, ఇవి 2. ఇవి కాకుండా మిగిలిన ఈశాన్య రాష్ట్రాలన్నీ 7 సిస్టర్స్ అంటాం మనం. ఈశాన్య రాష్ట్రాలని 7 సిస్టర్స్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలా. 7 సిస్టర్స్, 7 రాష్ట్రాలని ఈశాన్య రాష్ట్రాలు అంటాం. అవేంటంటే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్. ఈ 6 రాష్ట్రాలు ఉన్నాయి. అడవుల పెరుగుదల ఎక్కువగా 70% కలిగినవి. మరి అస్సాం లేదు, గుర్తుపెట్టుకోవాలి. అస్సాం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో ఒక భాగమే, కానీ అస్సాంలో 70% అడవులు లేవు. మిగిలిన 6 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 6 రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా 75% అడవులు కలిగి ఉందన్నమాట. ఇది మన ఫారెస్ట్ రిపోర్ట్. రైట్. నెక్స్ట్, పేజ్ నెంబర్ 8. కుటుంబ వినియోగ వ్యయం 2023-24 రిపోర్ట్ అనేది కేంద్ర గణాంక శాఖ విడుదల చేసింది. సెంట్రల్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు ఏం చెప్తుందంటే
ఒక కుటుంబానికి వినియోగం ఎంత ఉంది, అంటే ఖర్చు, నెలసరి ఖర్చు ఎంత ఉంది, నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దానికోసము ఒక సర్వే విడుదల చేసింది. మీకు దీంట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే దేశం మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో 4,000 రూపాయల 122 రూపాయలు ఖర్చు అవుతాయి కుటుంబానికి, పట్టణాల్లో 6,000 రూపాయల 996 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఇంపార్టెంట్. మరి అత్యధికంగా ఎక్కడుందంటే గ్రామీణ పట్టణాల్లో కలిపి సిక్కింలో అత్యధిక వ్యయం అనేది ఉంది. అత్యల్పంగా ఛత్తీస్గఢ్లో ఉంది అత్యల్పక వ్యయం. అంటే మీరు సిక్కిం కానీ వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, లివింగ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. అదే అత్యల్పంగా ఛత్తీస్గఢ్కి వెళ్తే తక్కువ ఖర్చుతోనే అక్కడ సర్వైవ్ అవ్వగలం మనం. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో అత్యధిక ఖర్చు అవుతుంది, అత్యల్పంగా దాద్రా నగర్ హవేలీలో తక్కువ ఖర్చు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మరి ఆంధ్రాలో తీసుకున్నట్లయితే 5,327 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు అవుతుంది నెలకి. ఇది ఒకరికి ఖర్చు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 7,182 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఒక వ్యక్తికి లెక్కేసి ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో దాన్ని బట్టి ఆ కుటుంబ వినియోగ వ్యయం అనేది లెక్కిస్తాం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే కనీస వేతనాలు, కనీస ధరలు వీటిని నిర్ణయించడానికి వీలవుతుంది. నెక్స్ట్, దేశంలో ఆహారానికి గ్రామీణులు 47% ఖర్చు పెడుతున్నారు. ఆహారానికి గ్రామీణులు 47% వాళ్ళ ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారు. పట్టణ వాసులు 39% ఖర్చు పెడుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆహారానికి గ్రామీణులే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, లుక్ అట్ పేజ్ నెంబర్ 9. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యూడైస్ ప్లస్ 2023-24 నివేదిక. ప్రతి సంవత్సరం యూడైస్ ప్లస్ నివేదిక అనేది విడుదలవుతూనే ఉంటుంది. సో అదేవిధంగా 23-24 సంబంధించిన నివేదిక అనేది విడుదల చేస్తారు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా వినండి. సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మనం డిఎస్ ఆస్పిరెంట్స్ కాబట్టి. యూడైస్ అంటే అర్థం ఏంటంటే యు అంటే యూనిఫైడ్, డి అంటే డిస్ట్రిక్ట్, ఐ అంటే ఇన్ఫర్మేషన్, ఎస్ అంటే సిస్టమ్, ఫర్ ఈ అంటే ఎడ్యుకేషన్. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న వివరాలను సేకరించి సైట్లో నమోదు చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సైట్. దీంట్లో చాలా విషయాలను పొందుపరుచుంటారు. అంటే ఎన్రోల్మెంటు, నమోదు, నిలకడ సాధించడం స్కూల్స్, అదేవిధంగా డ్రాప్అవుట్స్ సంబంధించినవి, తర్వాత ప్రగతికి సంబంధించినవి, పాఠశాలకు సంబంధించిన మౌలిక వసతులు, అక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్, మొత్తం A to Z పాఠశాలకు సంబంధించిన అన్ని వివరాలు యూడైస్ ప్లస్లో ఉంటాయి. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే ఒక డిస్ట్రిక్ట్ సంబంధించిన పాఠశాల మొత్తం డేటా దాంట్లో ఉంటుంది. మరి ఒక్కొక్క పాయింట్ ఓపికగా చూసుకుంటూ వద్దాం. అత్యధిక మంది విద్యార్థులు నమోదు కలిగిన రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి నమోదు అంటే ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. మీరు ఇండియన్ మ్యాప్ని గుర్తుపెట్టుకోండి. పైన జమ్మూ కాశ్మీర్, పక్కనే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దాని పక్కనే ఉత్తరాఖండ్ ఉంటుంది. ఆ 3 రాష్ట్రాలు. దానికి కింద లైన్లోకి వస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కింద లైన్లో. తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా పక్క రాష్ట్రాలు. తర్వాత ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం. ఈ రాష్ట్రాల మొత్తము అత్యధిక మంది విద్యార్థులు నమోదు కలిగిన రాష్ట్రాలు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యూడైస్ ప్లస్ అనేది ఉంటుంది. అంటే రెండింటికి. సో అత్యధిక విద్యార్థులు నమోదైన రాష్ట్రాలు ఏవంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అస్సాం. నెక్స్ట్, ఇక్కడ అందుబాటులో కలిగిన పాఠశాలల కంటే పిల్లలు అధికంగా కలిగినారు అనే కాన్సెప్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక నమోదు అంటే పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఉంది, కానీ ఆ అందుబాటులో ఉన్న పాఠశాలల కంటే పిల్లలు అధికంగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మీరు గమనిస్తే ప్రైవేట్ పాఠశాలలో తరగతి గదులు తక్కువ ఉంటాయి,
పిల్లలు ఒక సెక్షన్కి 30 మంది ఉండాల్సి వస్తే 50 మంది 45 మంది కూడా దాంట్లో కొక్కుంటారు. సో ఆ విధంగా మనం లెక్కేసుకుంటే గవర్నమెంట్ పాఠశాలలో పర్లేదు, అక్కడ అందుబాటులో ఉన్న పాఠశాల కంటే పిల్లలు అధికంగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఫౌండేషన్ స్కూల్స్, ప్రిపరేటరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ అని 4 రకాలుగా పాఠశాలని వర్గీకరించడం జరిగింది. ఫౌండేషన్ స్కూల్స్ అంటే మీకు తెలుసు, బేబీ క్లాసు, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఈ 5 స్టేజ్. ఎన్ఈపి 2020 ఏం చెప్తుందంటే 5, 3, 3, 4 అని చెప్తుంది. సో ఫస్ట్ ఉన్న 5ని ఫౌండేషన్ స్కూల్స్ అంటాం. నెక్స్ట్ ప్రిపరేటరీ స్టేజ్. ప్రిపరేటరీ స్టేజ్ అంటే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్. నెక్స్ట్ సెకండరీ స్కూల్స్ అంటే 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్. అదేవిధంగా ఇక్కడ సెకండరీ పాఠశాల అంటే 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు. మిడిల్ స్టేజ్ స్కూల్స్ అంటే 6th, 7th, 8th. వెరీ గుడ్, రైట్. ఇక్కడ మనము ఫౌండేషన్ స్కూల్స్ అదేవిధంగా ప్రిపరేటరీ స్కూల్స్ రెండింటిని లెక్కేసుకుంటే అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, అల్పంగా చండీగఢ్లో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫౌండేషన్ స్కూళ్ళు, ప్రిపరేటరీ స్కూల్ అంటే బేబీ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. అంటే ఇప్పుడు మనం ప్రైమరీ సెక్షన్ అనుకోండి. ఈ ప్రైమరీ సెక్షన్ స్కూల్స్ అత్యధికంగా ఎక్కడున్నాయి? వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అల్పంగా ఎక్కడ ఉన్నాయి? చండీగఢ్లో ఉన్నాయి. చండీగఢ్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం, గుర్తుపెట్టుకోవాలి. మనకు కన్ఫ్యూజన్ చేస్తారు ఇక్కడ. ప్రాథమిక పాఠశాలలు అన్నాను. ప్రాథమిక పాఠశాల అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం వర్క్ చేస్తున్న స్కూల్స్ 5th క్లాస్ వరకు ఉన్నాయి. అంటే అంగన్వాడీ స్కూళ్ళు 5th క్లాస్ వరకు. దీన్ని మనం 2 స్టేజ్లుగా పెట్టుకున్నాం. ఏంటి? ఫౌండేషన్ స్కూల్స్, ప్రిపరేటరీ స్కూల్స్. సో ఫౌండేషన్, ప్రిపరేటరీ స్కూల్స్ 2 కలిపి అత్యధికంగా ఎక్కడున్నాయంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, అల్పంగా ఎక్కడున్నాయంటే చండీగఢ్లో ఉన్నాయి. నెక్స్ట్ సెకండరీ పాఠశాలలు. సెకండరీ పాఠశాలలు అంటే 9th, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇవి ఎక్కడున్నాయంటే అత్యధికంగా చండీగఢ్లో ఉన్నాయి, అల్పంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్ ఇది. సో అది గుర్తుపెట్టుకుంటే ఇది ఆపోజిట్ చేసుకుంటే మీకు ఈజీ గుర్తుంటుంది. రైట్. నెక్స్ట్ సామాజిక వర్గాల వారీగా పిల్లలు మరియు సామాజిక వర్గాల వారీగా ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు చూద్దాం. జనరల్ అభ్యర్థులు పిల్లలు 27% మంది, సామాజిక వర్గాల వారి పిల్లలు 27% మంది చదువుతున్నారు. మరి ఉపాధ్యాయులు 41% ఉన్నారు. ఇది కేవలం గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించిన డేటా. అదేవిధంగా ఓబీసీ 45% మంది గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారు పిల్లలు. అదే ఓబీసీ సంబంధించిన ఉపాధ్యాయులు గవర్నమెంట్ పాఠశాలలో 39% మందే ఉన్నారు. అదేవిధంగా ఎస్సీకి సంబంధించిన పిల్లలు 18% స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే ఎస్సీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు 12% మాత్రమే ఉన్నారు. ఎస్టీకి సంబంధించిన వాళ్ళు 10% మాత్రమే స్టూడెంట్స్ చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. టీచర్స్ 8% మాత్రమే ఉన్నారు ఎస్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఇక్కడ జనరల్ అభ్యర్థులు తక్కువ మంది పిల్లలు చదువుతున్నారు, టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే 41% జనరల్ సంబంధించిన టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇది మీరు గమనించాలి. తక్కువ ఎక్కువ అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్, పేజ్ నెంబర్ 10. స్థూల ఎన్రోల్మెంట్ నిష్పత్తి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఫౌండేషన్ స్టేజు, ప్రిపరేటరీ స్టేజు, మిడిల్ స్టేజు, సెకండరీ స్టేజ్. మీకు పీడిఎఫ్లో బాగా నేను ఆర్డర్లో ఇచ్చున్నాను. ఫౌండేషన్ స్టేజ్ అంటే బేబీ క్లాస్, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్. అంటే 5 స్టేజెస్, 5 ఏజెస్. నెక్స్ట్ ప్రిపరేటరీ స్టేజ్ అంటే 3rd, 4th, 5th క్లాసెస్, 3 స్టేజెస్. మిడిల్ స్టేజ్ అంటే 3 స్టేజెస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్. సెకండరీ స్టేజ్ అంటే 9th, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అంటే 4 స్టేజెస్. సో దీంట్లో ఎన్రోల్మెంట్ అత్యధికంగా ఎక్కడుందంటే ఫౌండేషన్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్. మేఘాలయలో ఎన్రోల్మెంట్ అధికంగా ఉంది. అల్పంగా ఎక్కడుందంటే బీహార్లో ఫౌండేషన్ స్టేజ్లో బీహార్ అల్పంగా ఉంది. ప్రిపరేటరీ స్టేజ్లో మధ్యప్రదేశ్ అల్పంగా ఉంది. నెక్స్ట్ మిడిల్ స్టేజ్లో చండీగఢ్ అత్యధికంగా ఉంది, అల్పంగా బీహార్ ఉంది. సెకండరీ స్టేజ్లో అధికంగా ఎన్రోల్మెంట్ చండీగఢ్లో ఉంటే సెకండరీ స్టేజ్లో అల్పంగా బీహార్లో ఉంది. మీరు కానీ ఒకసారి గమనించినట్లయితే ఫౌండేషన్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్,
మేఘాలయలో అధికంగా ఉంది. మిడిల్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చండీగఢ్లో అధికంగా ఉంది. మరి అల్పంగా ఎక్కడ ఉందంటే అన్నిట్లో ఫౌండేషన్ స్టేజ్, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్లో బీహారే అల్పంగా ఉంది. ప్రిపరేటరీ స్టేజ్ ఒక్కటే మధ్యప్రదేశ్ అల్పంగా ఉంది. ఆ తేడాను మీరు గమనించాలి. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ స్టేజ్ 48% ఎన్రోల్మెంట్ కలిగి ఉంది. మరి ప్రిపరేటరీ స్టేజ్లో 100% ఎన్రోల్మెంట్ కలిగి ఉంది. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వరకు ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉంది. 50% కన్నా డౌన్ ఉంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఎన్రోల్మెంట్ 100% ఉన్నాం మనం. నెక్స్ట్ మిడిల్ స్టేజ్ 6 to 8 101%. మామూలుగా 100%కి లెక్కిస్తాం, అంటే ప్లస్ ఉంది, ఎక్కువ ఉంది, అంటే ఇది శుభ పరిణామం. నెక్స్ట్ సెకండరీ స్టేజ్ 9th నుంచి 12th వరకు 79% ఎన్రోల్మెంట్ ఉంది. మళ్ళీ ఇక్కడ 9th నుంచి 12th తగ్గింది, అంటే ఇంటర్మీడియట్ వల్ల తగ్గింది, ఎన్రోల్మెంట్ తగ్గింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రాప్అవుట్స్ రేటు అనేది చాలా ఇంపార్టెంట్. డ్రాప్అవుట్ అధికంగా కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటంటే ఫౌండేషన్ స్టేజ్లో ఏ రాష్ట్రము లేదు. ప్రిపరేటరీ స్టేజ్లో బీహార్, మేఘాలయ ఉంది. ఎందుకు? ఎన్రోల్మెంట్ బీహార్లో తక్కువగా ఉంది కదా, కాబట్టి డ్రాప్అవుట్ కూడా బీహార్లో ఎక్కువగా ఉంటుంది. మేఘాలయలో ఎన్రోల్మెంట్ అధికంగా ఉన్నా డ్రాప్అవుట్ కూడా ఉంది. అన్ని స్టేజ్ల్లో ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ స్టేజ్ అన్నిట్లోనూ బీహార్, మేఘాలయ డ్రాప్అవుట్ రేట్ అధికంగా కలిగింది. ఇంటర్మీడియట్ సెకండరీ స్టేజ్కి వచ్చేటప్పటికి అస్సాం కూడా డ్రాప్అవుట్ రేటు అధికంగా కలిగింది. మరి డ్రాప్అవుట్ రేటు పర్సంటేజ్ రేషియో తీసుకుంటే ఫౌండేషన్ స్టేజ్ దేశం మొత్తం మీద 0% ఉంది. ప్రిపరేటరీ స్టేజ్ తీసుకుంటే 3.7%, మిడిల్ స్టేజ్ 5.2%, సెకండరీ స్టేజ్ 10.9%. అత్యధికంగా ఎక్కడుందంటే సెకండరీ స్టేజ్లో ఉంది డ్రాప్అవుట్ రేటు. ఇది మీరు ఈ పట్టికని మీరు అట్లే గుర్తుపెట్టుకోవాలి. దయచేసి దీనిపైన బిట్ వచ్చే అవకాశం ఉంది, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా దీన్ని చూసుకోండి. ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 9, 10, 11 3 పేజెస్ బాగా బైహెడ్ చేసుకోండి. నెక్స్ట్ డ్రాప్అవుట్ అండ్ రిటెన్షన్. డ్రాప్అవుట్ అంటే ఏమి? మధ్యలో బడి మానేయడం. రిటెన్షన్ అంటే తిరిగి మళ్ళీ పునఃప్రవేశించడం, మళ్ళీ తీసుకొచ్చి వాడిని బడిలో చేర్చడం. ఈ రిటెన్షన్ విషయంలో మనము ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2030 నాటికి డ్రాప్అవుట్స్ని తగ్గించి విద్య సార్వత్రికరణ సాధన లక్ష్యంగా ఎస్డిజి గోల్స్, నాలుగవ గోల్ ఎస్డిజి నాలుగవ గోల్ ఏం చెప్తుందంటే మీకు అందరికీ తెలుసు. ఎస్డిజి 4 గోలు ఎడ్యుకేషన్ సంబంధించి చెప్తుంది. విద్యలో సమానత్వం, ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ తెలియజేస్తుంది. ఎస్డిజి గోల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. గత కరెంట్ అఫైర్స్లో నేను నీట్గా చెప్పాను, ఆ బాక్స్ అలాగే గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్డిజి 4th గోల్ ఏం చెప్తుందంటే నాణ్యమైన విద్యను అందించడం, విద్యలో నిలుపుదల సాధించడం, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం. ఈ కాన్సెప్ట్ పైన ఎస్డిజి 4 అనేది తెలియజేస్తుంది. మరి ఎన్ఈపి 2020 కూడా డ్రాప్అవుట్స్ని తగ్గించాలని ఒక లక్ష్యం పెట్టుకుంది. సో ఈ ప్రాథమిక లక్ష్యం ఆధారంగా 2030 నాటికి డ్రాప్అవుట్స్ని తగ్గించి విద్య సార్వత్రికరణ సాధించాలి. విద్య సార్వత్రికరణ అంటే విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అని అర్థం. నెక్స్ట్ సింగిల్ టీచర్ స్కూల్స్. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 2022 నుంచి 2024 వరకు దాదాపు 12,611 సింగిల్ స్కూల్స్ ఉన్నాయి, సింగిల్ టీచర్ స్కూల్స్. నెక్స్ట్ హైయెస్ట్ ప్రవేశాలు, 0 అడ్మిషన్స్ ఉన్న స్కూల్స్ కూడా 2023-24 142 స్కూల్లో హైయెస్ట్ అడ్మిషన్స్ ఉంటే 84 స్కూల్స్లో 0 అడ్మిషన్స్ ఉన్నాయి. టీచర్లు ఉన్నా పిల్లలు లేని పాఠశాలలు 251 చోట్ల టీచర్లు ఉన్నా కానీ పిల్లలు లేరు. అదేవిధంగా 9.5% బడుల్లో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. 9.5% పాఠశాలలో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. యూడేస్ ప్లస్ 2023-24 నివేదిక సంబంధించిన హైలైట్స్ ఇవి. ఓకే, నెక్స్ట్
పేజ్ నెంబర్ 12. భూగర్భ జలాల ప్రామాణికత 2024 వార్షిక నివేదిక. భూగర్భ జలాలు ఇలా ఉన్నాయి. 440 జిల్లాల్లో అధిక స్థాయిలో నైట్రేట్స్ కలవు. ఏపీలో 23.5% జలాలు నైట్రేట్స్తో కలుషితమైపోయినాయి అని ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది. నీటిలో 45 మిల్లీగ్రాముల మించి నైట్రేట్స్ కలిస్తే నీరు త్రాగడానికి పనికిరాదు. దీనికి కారణం ఎందుకు పనికిరాదంటే ఆ నీటిని కానీ తాకితే, నైట్రేట్స్ కలిసినటువంటి నీటిని కానీ తాకితే బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది. బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది. అందువల్ల నైట్రేట్స్ కలిసిన నీటిని తాగకూడదు. ఆంధ్రప్రదేశ్లో 679 మండలాలకు గాను 591 మండలాల్లో సురక్షిత నీరు లభిస్తుంది. 100% మండలాల్లో సురక్షిత నీరు లభించేటువంటి జిల్లాలు నంద్యాల, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం జిల్లా, తిరుపతి జిల్లా. ఈ 6 జిల్లాలలో సురక్షిత నీరు 100% లభిస్తుంది. మండలాల్లో నంద్యాల, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, ఎన్టీఆర్, పార్వతీపురం, తిరుపతి జిల్లా. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు బిట్ వచ్చే అవకాశం ఉంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి? నంద్యాల చూసుకుంటే నంద్యాల జిల్లాలో మహానంది దేవాలయం ఉంది. అక్కడ కానీ మీరు కానీ కోనేరు కానీ చూస్తే స్వచ్ఛంగా నీరు ఉంటుంది, స్వచ్ఛమైన నీరు ఉంటుంది. సో అలా నంద్యాల జిల్లాను గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, ఈ 3 జిల్లాలు కానీ మీరు కానీ గమనిస్తే ఇవన్నీ అటవీ ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు, గిరిజన ప్రాంతాల జిల్లాలు. సో అక్కడ సురక్షిత నీరు ఉంది. నెక్స్ట్ ఎన్టీఆర్ మహానుభావుడు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తిరుపతి జిల్లా గుర్తుంటుంది. సో 100% మండలాల్లో సురక్షిత నీరు ఉంది అనమాట. ఫ్లోరైడ్ అధికంగా కలిగిన జిల్లాలు 3 జిల్లాలు ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలోని పాత అనంతపురంలో శ్రీ సత్యసాయి జిల్లా. నెక్స్ట్ పల్నాడు జిల్లా, నెక్స్ట్ ప్రకాశం జిల్లా. పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, ఎస్పీపీ. నెక్స్ట్ పేజ్ నంబర్ 13. పేజ్ నెంబర్ 13 తీసుకోండి. శౌర్య పురస్కారాల గురించి తెలుసుకుందాం. శౌర్య పురస్కారాలు 93 పురస్కారాలు 2024 గాను శౌర్య పురస్కారాలు 93 ఇచ్చారు. దీనిలో కీర్తి చక్ర 2 ఇచ్చారు. శౌర్య చక్ర 14 మందికి ఇచ్చారు. కీర్తి చక్రాలో ఒకరికి మరణాంతరం ఇవ్వడం జరిగింది. శౌర్య చక్ర 14 మందికి ఇచ్చారు. వీళ్ళలో 3కి మరణాంతరం ఇవ్వడం జరిగింది. కీర్తి చక్ర ఇచ్చినటువంటి 2 ఎవరంటే, ఒకరు నాయక్ దిలావర్ ఖాన్, రెండో వాళ్ళు మంజిత్ కుమార్. నాయక్ దిలావర్ ఖాన్ గారికి మరణించిన తర్వాత ఇవ్వడం జరిగింది. మంజిత్ కుమార్ గారికి ఆయన అలైవ్లో ఉన్నారు, బతికి ఉన్నారు. ఈయన పంజాబ్ రెజిమెంట్కి చెందినవాడు మంజిత్ కుమార్. ఆయన నాయక్ దిలావర్ ఖాను 28వ రాష్ట్రీయ రైఫిల్స్ ఫిరంగి దళానికి చెందిన వ్యక్తి. జమ్మూ కాశ్మీర్లో కుప్వారా జిల్లా లోలాబ్ లోయలో పోరాటం చేస్తూ ఈయన వీరమరణం పొందారు. ఈయన హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి నాయక్ దిలావర్ ఖాన్. మీరు ఈ పేరు కలేజా మూవీలో వినుంటారు. దిలావర్ ఖాన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ అలా గుర్తుపెట్టుకోవడానికి చెప్పారు. నెక్స్ట్ ప్రధాని నరేంద్ర మోడీ గారు కువైట్ దేశంలో పర్యటించారు ఇటీవల కాలంలో. ఈయన 43 ఇయర్స్ తర్వాత, 43 సంవత్సరాల తర్వాత కువైట్లో పర్యటించినటువంటి తొలి ప్రధానిగా చరిత్రకెక్కారు. అంటే 43 ముందు మాత్రమే మన దేశం నుంచి ప్రధాని గారు వెళ్ళి పర్యటించారు. ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. 43 సంవత్సరాల తర్వాత ఈయన వెళ్ళాడు. కువైట్ రాజు మరియు ఆ దేశ ప్రధాని ఒకరే, షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబా, ఈ పెద్ద పేరు. ఈయన రిసీవ్ చేసుకోవడం జరిగింది మన ప్రధాని గారిని. సమావేశ ప్రాంతం మెజెస్టిక్ బెయన్ ప్యాలెస్. మరి కువైట్ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారం అయినటువంటి ఆర్డర్ ఆఫ్ ముబారక్
అల్ కబీర్, ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అని కువైట్ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోడీ గారికి బహుకరించడం జరిగింది. మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం ఇది 20వ అంతర్జాతీయ గౌరవంగా గుర్తింపు పొందింది. మోడీ గారికి కువైట్లో ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారంతో కలిపి 20 అంతర్జాతీయ పురస్కారాలు ఇంక దక్కాయి. మనము గత క్లాసులోనే మోడీ గారికి దక్కినటువంటి అంతర్జాతీయ పురస్కారాల గురించి ఒక లిస్టు తెలియజేయడం జరిగింది మీకు. సో అవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 14. మనకు మహాకుంభమేళా జరిగింది 2025లో. ఓకేనా? మహాకుంభమేళా దీన్ని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం. త్రివేణి సంగమం అంటే 3 నదుల కలయిక, గంగా, యమున, సరస్వతి. సరస్వతి అనేది అంతర్వాహికంగా ప్రవహిస్తూ అక్కడ కలుస్తుందని ప్రతీతి. సో ఈ త్రివేణి సంగమంలో మహాకుంభమేళా జరిగింది. ఈ మహాకుంభమేళా 2020 జనవరి 13న పుష్య పూర్ణిమ స్నానంతో మొదలయ్యి 2020 ఫిబ్రవరి 20న రాజ్య స్నానంతో ముగిసింది. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుంభమేళాలు ఎన్ని రకాలు? కుంభమేళాలు 5 రకాలు. అవి ఏంటంటే మాఘమేళ. మాఘమేళ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. దీన్ని మినీ కుంభం అని కూడా అంటారు. మినీ కుంభమేళ అని కూడా అంటారు. మాఘమేళ అని ప్రతి సంవత్సరం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది కుంభమేళ. కుంభమేళ అనేది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇది ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ 4 ప్రాంతాల్లో జరుగుతుంది. అర్ధ కుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ప్రయాగ్రాజ్, హరిద్వారాలోనే జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ 4 ప్రాంతాల్లో జరుగుతుంది. కుంభమేళ, పూర్ణ కుంభమేళ 4 ప్రాంతాల్లో జరుగుతుంది. నెక్స్ట్ మహాకుంభమేళ 12 × 12 144 అంటే 144 ఏండ్లకు ఒకసారి జరుగుతుంది. అంటే 12 పూర్ణ కుంభమేళాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది. ఇది ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రాంతాల్లో జరుగుతుంది. హరిద్వార్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో గంగా నది ప్రవహిస్తుంది. ఉజ్జయినిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉజ్జయిని క్షీరాబ్ది నదికి కుంభమేళ. నెక్స్ట్ నాసిక్ ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. గోదావరి నది ప్రవహిస్తుంది అక్కడ. అదేవిధంగా ప్రయాగ్రాజ్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం ఈ ప్రాంతంలో మహాకుంభమేళ జరుగుతుంది. మరి ఇప్పుడు జరిగినటువంటి మహాకుంభమేళ 144 ఏళ్ళకోసారి జరిగినటువంటి మహాకుంభమేళ గతంలో ఎప్పుడు జరిగింది అంటే 1881వ సంవత్సరంలో జరిగింది. మరి ఇప్పుడంటే ప్రధాని ఎవరున్నారు? నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి అప్పుడు ఎవరున్నారు అంటే 1881లో అప్పుడు అది బెంగాల్ ప్రావిన్స్ సంబంధించింది. బెంగాల్ ప్రావిన్స్ సంబంధించింది కాబట్టి అప్పుడు లార్డ్ రిప్పన్ ఉన్నారు. లార్డ్ రిప్పన్ అంటే పాలిటీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్థానిక స్వపరిపాలన పితామహుడు. ఈరోజు మనము పంచాయతీ, మండల స్థాయి, జిల్లా స్థాయి ఎన్నికలను పెట్టుకుంటున్నాం కదా, అది అని స్థానిక స్వపరిపాలన అంటున్నాం కదా. 73, 74వ పంచాయతీరాజ్ సవరణ చట్టాలు అంటున్నాం కదా. కాబట్టి ఈ స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరంటే లార్డ్ రిప్పన్. ఈయన 1881లో మహాకుంభమేళాన్ని నిర్వహించారు. దాని తర్వాత 144 ఏళ్లకి 2025లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారి సారథ్యంలో జరుగుతుంది. నెక్స్ట్